హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ బిలియన్స్. ఇవాళ మన వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ మీద బేసిక్ లెవెల్ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మన ప్రీవియస్ వీడియోస్లో మనం ఆర్సి సిరీస్ సర్క్యూట్ గురించి మాట్లాడుకున్నాం, ఆర్ఎల్ సిరీస్ సర్క్యూట్ గురించి కూడా మాట్లాడుకున్నాం. కాకపోతే ఆర్ఎల్ ఆర్సి సిరీస్ సర్క్యూట్ కనుక వచ్చేస్తే మనకి ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్కి డెరివేషన్ సపరేట్గా మళ్ళీ నేర్చుకోవాల్సినంత అవసరం లేదు. అందుకని చెప్పి నేను డైరెక్ట్గా ప్రాబ్లం చేస్తున్నాను. ఇన్ కేస్ ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్కి కూడా డెరివేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఒక వీడియో దాని మీద కూడా చేసేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే మన ప్రాబ్లం విషయానికి వచ్చేస్తే ఇన్ అండ్ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్, ఒక సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ ఉంది. దాంట్లో ఆర్ వాల్యూ ఎంత 10 ohms, ఎల్ వాల్యూ ఎంత 1 mH, సి వాల్యూ ఎంత 1 microfarad వాల్యూస్ ఇచ్చేసాడు. నెక్స్ట్ ఏ డిసి వోల్టేజ్ ఆఫ్ 50 volts వోల్టేజ్ ఇచ్చేసాడు ఫ్రెండ్స్. మనకి ఏ డిసి వోల్టేజ్ ఆఫ్ 50 volts ఈజ్ అప్లైడ్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 seconds. టీ ఈజ్ ఈక్వల్ టు 0 seconds అన్నప్పుడు మనకి 50 volts అప్లై చేశాడంట. అప్టైన్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఐ ఆఫ్ టీ బై యూజింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అప్రోచ్. మనకి రెండు అప్రోచెస్ ఉంటాయి ఫ్రెండ్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అప్రోచ్, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ మెథడ్. ఒకటి కన్వెన్షనల్ మెథడ్, ఒకటి కన్వీనియంట్ మెథడ్. రెండిట్లో మనం ఏ మెథడ్ అయినా వాడుకోవచ్చు, ఓకేనా. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ మెథడ్స్ మనకి కన్వీనియంట్ మెథడ్, కాకపోతే ఈ డిఫరెన్షియల్ అప్రోచ్ మెథడ్ అనేది కన్వెన్షనల్ మెథడ్ అనమాట. అది కన్వీనియంట్గా ఉంటుంది లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్లో. మనం మళ్ళీ సపరేట్గా మళ్ళీ దీంట్లో ఏంటంటే సపరేట్గా ఐ ఆఫ్ టీ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0, ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు -0 ఇలాగా ఇవన్నీ చేయాల్సి వస్తుంది. కాకపోతే ఇన్ కేస్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అప్రోచ్ అలా చేయాలి. లాప్లేస్ అలా కాదు, డైరెక్ట్గా వచ్చేస్తాయి అన్ని రెస్పాన్సెస్ కూడా. జస్ట్ మనకి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ మీద మంచిగా పట్టు ఉండాలి అంతే. అది లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ కనుక వచ్చేస్తే చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ ప్రాబ్లం విషయానికి వచ్చేద్దాం. ఇక్కడ అడిగింది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అప్రోచ్, కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అప్రోచ్ మాత్రమే చూద్దాం. ఇదే ప్రాబ్లంకి లాప్లేస్ ఈక్వేషన్స్ మెథడ్లో చేసినా కూడా సేమ్ వస్తుంది. నేనైతే ఈ వీడియోలో అయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అప్రోచ్ మాత్రమే చెప్తాను. మీకు ఒకవేళ కనుక లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ మెథడ్లో కూడా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మన ప్రాబ్లం విషయానికి వచ్చేస్తే వచ్చిన సర్క్యూట్ గీసుకుందాం. ఎప్పుడైనా ఒక స్విచ్ కనెక్ట్ చేసుకోవాలి, ట్రాన్సియంట్ రెస్పాన్స్ కావాలంటే మనకి. కాబట్టి ఒక స్విచ్ కనెక్ట్ చేసుకున్నాను, ఒక RLC 3 ఎలిమెంట్స్ కనెక్ట్ చేసుకున్నాను, ఒక సప్లై. నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, సప్లైకి ఇలా ఒక పెద్ద గీత ఒక చిన్న గీత పెట్టుకోవచ్చు, లేదంటే ఒక సమ్ ఇలా అయినా గీసుకోవచ్చు. నేను సింపుల్గా ఇలా గీస్తున్నాను ఈక్వివలెంట్ లాగా, మీరు ఇలా అయినా గీసుకోండి, నో ప్రాబ్లం, ఓకేనా. ఇప్పుడు ఈ సర్క్యూట్లో వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ రాయిపోయినా పర్లేదులేండి. జస్ట్ ఇప్పుడు V ఈజ్ ఈక్వల్ టు 50 volts ఎట్ T ఈజ్ ఈక్వల్ టు 0, స్విచ్ అనేది క్లోజ్ అయిపోతుంది. T ఈక్వల్ టు 0 అనే పాయింట్ దగ్గర 50 volts అప్లై చేస్తున్నాం మనం. R వాల్యూ అనేది 10 ohms, ఎల్ వాల్యూ అనేది 1 mH, అది ఎల్ వాల్యూ. సి వాల్యూ అనేది 1 microfarad. ఇది ఆర్ వాల్యూ, ఇది ఎల్ వాల్యూ, ఇది సి వాల్యూ. ఆర్ వాల్యూ ఇచ్చాడు, ఎల్ వాల్యూ ఇచ్చాడు, సి వాల్యూ కూడా ఇచ్చేసాడు మనకి. ఇప్పుడు ఆర్ఎల్సి సిరీస్లో కనెక్ట్ చేసాం, ఓకే. వాడు ఇచ్చిన కొన్నిసార్లు ఎగ్జామ్స్ ఏంటంటే డైరెక్ట్గా సర్క్యూట్ ఇచ్చేస్తాడు. వీడు మనకి జస్ట్ నోటి మాటల ద్వారాగా, అంటే క్వశ్చన్లో ఇచ్చాడు, ఆ క్వశ్చన్ని బట్టి మనం ఇలా డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం. ఒక స్విచ్ కనెక్ట్ చేసుకున్నాం, అది T ఈక్వల్ టు 0 దగ్గర 50 volts సప్లై అప్లై చేస్తుంది. ఒక రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ సిరీస్లో కనెక్ట్ చేయమన్నాడు, చేసేసాం. వాటికి వాల్యూస్ రాసేసాం. ఇప్పుడు ఇక్కడ ఫ్లో అయ్యే కరెంటు
ఐ. ఈ మొత్తం సర్క్యులేట్ అవుతా ఉంటుంది ఈ సర్క్యూట్లో. రెసిస్టర్ పవర్ డ్రాప్ అవుతుంది, ఇండక్టర్ల కెపాసిటర్లో ఎనర్జీ స్టోర్ అవుతుంది. కాకపోతే అది వాడుకోవడానికి ఉపయోగపడదులేండి. కాకపోతే ప్రాక్టికల్గా మనం ఐడెంటికల్గా ఏమనుకుంటామంటే ఇక్కడ స్టోర్ అయిన ఎనర్జీ అనేది మళ్ళీ ఇలా బ్యాక్ ఈఎంఎఫ్ లాగా వచ్చి డీసీ మోటార్లో అలా వస్తుందని అజ్యూమ్ చేసుకుంటాం, కానీ ప్రాక్టికల్గా అలా జరగదు. జస్ట్ మన సర్క్యూట్ వరకు అలా అజ్యూమ్ చేసుకుంటాం. అలా కరెంట్ అనేది సర్క్యులేట్ అవుతానే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ అదంతా అయిపోతే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్క్యూట్ డయాగ్రామ్ గీసాం. సర్క్యూట్ డయాగ్రామ్ గీసిన తర్వాత మనం గివెన్ డేటా రాసుకోవాలి. గివెన్ ఫర్ an DC excitation, for an DC excitation అంటే ఒక డీసీ ఎగ్జైటేషన్లో మనకి ఇక్కడ డీసీ ఎగ్జైటేషన్ అన్నాడు. డీసీ వోల్టేజ్ అంటే డీసీ ఎగ్జైటేషన్. వాల్యూస్ ఎంత ఇచ్చాడు? వి వాల్యూ అనేది 50 volts ఇచ్చాడు, అవునా? ఆర్ వాల్యూ అనేది 10 ohms ఇచ్చాడు. ఎల్ వాల్యూ అనేది 1 mH ఇచ్చాడు. సి వాల్యూ అనేది 1 microfarads ఇచ్చాడు. ఓకేనా? ఇది గివెన్ డేటా. నెక్స్ట్ ఇది గివెన్ డేటా రాసేస్తాం. నేను ప్రాబ్లం రబ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి ప్రాబ్లంతో పని లేదు, మనం అన్నీ రాసేస్తున్నాం కాబట్టి గివెన్ డేటా. ఇప్పుడు గివెన్ డేటా రాసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మన స్టెప్ ఏంటిది? నేను ఆర్సీ రెస్పాన్స్, ఆర్ఎల్ రెస్పాన్సెస్ చెప్పేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ కేవీఎల్ అప్లై చేసుకోవాలి మనం. కేవీఎల్ అప్లై చేసుకునే ముందు ఇంకొక స్టెప్ ఉంది. ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 కండిషన్, అట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 0 మైనస్ కండిషన్స్ చేయాలి. గుర్తుందా? మ్యాక్సిమం ఒకవేళ గుర్తు లేకపోతే ఆ వీడియో మళ్ళీ ఇంకోసారి చూడడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం వాల్యూస్ గురించి రాసేసాం, డీసీ ఎగ్జైటేషన్ ఇచ్చామని రాసేసాం. కాకపోతే మనం ఒక స్టెప్ రాసుకోవాలి. లెట్ us assume that, మనం ఒకటి అజ్యూమ్ చేసుకోవాలి. లెట్ us assume that ఏమని అజ్యూమ్ చేసుకోవాలంటే మనం ఐ ఆఫ్ టీ అనేది ఏసీకి, కాకపోతే ఇక్కడ మనకేంటి డీసీ కాబట్టి ఐ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ ద సర్క్యూట్ వెన్, ఇప్పుడు 50 volts DC excitation is given at t is equal to 0 seconds. t is equal to 0 seconds దగ్గర 50 volts excitation ఇస్తున్నాం. ఓకేనా? అప్పుడు మనకి తెలుసు, జాగ్రత్తగా చూడండి. నేను ఒక ఆర్ఎల్ సర్క్యూట్లో చెప్తాను, ఒక ఆర్సీ సర్క్యూట్లో చెప్తాను. ఒక ఆర్ఎల్ సర్క్యూట్ ఏంటంటే, ఆర్ఎల్ సర్క్యూట్లో రెసిస్టెన్స్ అనేది ఏసీకైనా డీసీకైనా ఒకే రకంగా ఉండిద్ది. అది ఆర్ఎల్ సర్క్యూట్ అయినా ఆర్సీ సర్క్యూట్ అయినా ఆర్ఎల్సీ సిరీస్ సర్క్యూట్ అయినా ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు మనకి ఉన్న ప్రాబ్లం వల్ల ఏంటంటే ఇప్పుడు మనకి అది కాదు, ఉన్న ప్రాబ్లం వల్ల ఆర్తో కాదు, మనకి ఎల్తో సితోనే ప్రాబ్లం. ఓకేనా? ఓన్లీ ఎల్ సితోనే మనకి ప్రాబ్లం వస్తుంది ఎప్పుడైనా. కాబట్టి ఇప్పుడు ఎల్ సి గురించి కనుక్కుందాం. ఎల్ వచ్చేసి మనకి ఏంటంటే సప్లై ఇచ్చేటప్పుడు ఇనిషియల్గా షార్ట్ సర్క్యూట్ అవ్వదు, ఓపెన్ సర్క్యూట్లో ఉంటుంది. సప్లై ఇచ్చిన తర్వాత షార్ట్ అవుతుంది. కెపాసిటర్ అలా కాదు, సి ఇనిషియల్గా ఏమో షార్ట్లో ఉంటుంది. ఒక్కసారి కనుక సప్లై ఇచ్చామనుకోండి ఓపెన్ అయిపోతుంది. దీనికి ఈక్వలెంట్ సర్క్యూట్ గీస్తున్నాను చూడండి. ఈక్వలెంట్ సర్క్యూట్ ఇది ఓపెనే. ఇనిషియల్ కండిషన్స్లో ఇదేం చెప్పాను, రెసిస్టర్ ఎప్పుడు అలానే ఉంటుంది, సప్లైతో సంబంధం లేదు ఈ రెసిస్టర్కి. ఇండక్టర్ ఏం చేస్తుంది, ఇనిషియల్గా ఓపెన్లో ఉంటుంది.
కెపాసిటర్ ఇనిషియల్గా షార్ట్ అవుతుంది. సప్లై అలానే ఉంటుంది. కాకపోతే ఒకసారి సప్లై ఇచ్చేసాం అంటే ఈ స్విచ్ క్లోజ్ చేసాం. ఈ స్విచ్ ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో సర్క్యూట్ ఇలా మాడిఫై అవుతుంది. మళ్ళీ స్విచ్ క్లోజ్ చేసినప్పుడు ఈ స్విచ్ క్లోజ్ చేసేసాం, రెసిస్టర్ అలానే ఉంటుంది, మారదు. నెక్స్ట్ ఇండక్టర్ అనేది షార్ట్ అవుతుంది. నెక్స్ట్ కెపాసిటర్ అనేది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది, ఓపెన్ అయిపోతుంది. ఇది మన సర్క్యూట్ క్లోజ్ అయినప్పుడు ఇలా ఉంటుంది. ఎప్పుడు జస్ట్ ఇమీడియట్లీ ద స్విచ్ ఈస్ క్లోజ్డ్. ఇది T = 0 ప్లస్ కండిషన్లో, ఇది T = 0 మైనస్ కండిషన్లో ఇలా ఉంటాయి సర్క్యూట్స్. కాబట్టి ఇది కెపాసిటర్ అనేది వోల్టేజ్ అప్లై అయినప్పుడు ఓపెన్ అవుతుంది కాబట్టి ఇది వోల్టేజ్ని అపోజ్ చేస్తుంది అని అర్థం. అది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఈ 2 సర్క్యూట్స్లో. ఈ కెపాసిటర్ అనేది, ఇది ఇండక్టర్, ఇది కెపాసిటర్, RLC, ఇది స్విచ్ ఎస్, మళ్ళీ ఇక్కడ కూడా రాస్తున్నాను RLC. ఇదేంటి చేస్తుంది? ఇండక్టర్ అనేది కరెంట్ని అపోజ్ చేస్తుంది. కాబట్టి మన కండిషన్స్లో ఏం రాసుకోవాలి? కరెంట్ ఏమో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండక్టర్లో రాసుకోవాలి, వోల్టేజ్ ఏమో ఇన్ టర్మ్స్ ఆఫ్ కెపాసిటర్లో రాసుకోవాలి. ఇంకొకసారి చెప్తున్నాను వినండి. ఇది T = 0 మైనస్ కండిషన్ అంటే జస్ట్ బిఫోర్ ద స్విచ్ ఈస్ క్లోజ్డ్, అంటే జస్ట్ సమ్ మిల్లీ సెకండ్స్. ఇప్పుడు మనం స్విచ్ అనేది క్లోజ్ చేస్తున్నాం, క్లోజ్ చేసేటప్పుడు జస్ట్ ఇలా నొక్కుతాం కదా, నొక్కే మనం జస్ట్ కొంచెం ప్రెషర్ అప్లై చేస్తాం. ఆ మధ్యలో కొంచెం మిల్లీ సెకండ్స్ ఆఫ్ టైం ఉంటుంది కదా, అది 0 మైనస్ కండిషన్. ఆ కండిషన్లో LC అనేది ఇలా ఉంటాయి. L అనేది ఓపెన్లో ఉంటుంది, ఎందుకు? అది వోల్టేజ్ని అపోజ్ చెయ్యదు కాబట్టి, కరెంట్ని మాత్రమే అపోజ్ చేస్తుంది. కెపాసిటర్ అలా కాదు, వోల్టేజ్ని అపోజ్ చేస్తుంది, కరెంట్ని అపోజ్ చేయదు. కాబట్టి ఇనిషియల్గా ఇది ఇలా ఉంటుంది. కాబట్టి ఇనిషియల్గా కెపాసిటర్లో వోల్టేజ్ ఎంత ఉంటుంది, ఇండక్టర్లో వోల్టేజ్ ఎంత ఉంటుంది అంటే, రెండు RL సర్క్యూట్ RC సర్క్యూట్ విడిగా చూసినప్పుడు రెండిట్లో కరెంట్ అనేది 0 ఉంటుంది, వోల్టేజ్ అనేది 0 ఉంటుంది. రెండు కలిపినప్పుడు కూడా కరెంటు వోల్టేజెస్ 0నే ఉంటాయి. ఈ రెండు కండిషన్లో, ఈ రెండు సర్క్యూట్స్ సైడ్లో తీసుకోండి. ఇప్పుడు నేను T = 0 మైనస్ కండిషన్, 0 ప్లస్ కండిషన్ ఇక్కడ రాస్తాను, మీకు అప్పుడు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇది ఎందుకు తీసానంటే ఇప్పుడు ఒక స్టెప్ రాయాలి, ఆ స్టెప్ తర్వాత T0 ప్లస్ PV0 మైనస్ రెండింటి గురించి కూడా రాయాలి మనం. అందుకని చెప్పి నేను ఈ రెండు సర్క్యూట్స్ ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం అదే, ఇంత నీట్గా. ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది అజ్యూమ్ చేసుకున్నాం, ఇంకోటి కూడా అజ్యూమ్ చేసుకోవాలి. ఏమని? ఇనిషియల్లీ ది కరెంట్ అక్రాస్ ది ఇండక్టర్ ఈజ్ 0. చెప్పాను కదా, ఇండక్టర్ అనేది కరెంట్ని మాత్రమే అపోజ్ చేస్తుంది, వోల్టేజ్ని కాదు. నెక్స్ట్ కెపాసిటర్ ఏమో, అండ్ వోల్టేజ్ అక్రాస్ ది కెపాసిటర్ ఈజ్ 0. ఇంకా బోర్డ్ డ్రాప్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఇంతవరకే, ఇంకా నేను బోర్డ్ డ్రాప్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఇదంతా మీరు నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే సర్క్యూట్స్ అనే సబ్జెక్టు నోట్ చేసుకుంటేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి నోట్ చేసుకోవడానికే ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా సరే మీరు నార్మల్గా వింటే గుర్తుండదు, మీ చేత్తో, మీ హ్యాండ్తో చేస్తేనే సర్క్యూట్స్ అనేది మీకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది, లేదంటే గుర్తుండదు. ఏమైతే ఫ్రెండ్స్, ఇది మన సర్క్యూట్ నుంచే రాసాం. ఇనిషియల్గా I అనే కరెంట్ ఫ్లో అవుతుంది. ఎప్పుడు 50 volts DC సప్లై. ఎగ్జైటేషన్ అంటే ఏం లేదు, సప్లై అనే అర్థం. మీరు ఎగ్జైటేషన్ ఇదంతా ఎందుకు అనుకుంటే ఇక్కడ మీరు సప్లై అని రాసుకోండి. సప్లై అంటే గుర్తుంటుంది, ఎగ్జైటేషన్ అన్నా సప్లై అన్నా ఒకటే, పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు సప్లైకి, DC సప్లైకి. అండ్ దానికి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. కాబట్టి
డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇప్పుడు ఏంటంటే ఇది మన సర్క్యూట్ ప్రకారం రాసుకున్నాం. ఇది వచ్చేసి కండిషన్స్ ఉన్నాయి కదా, ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ కండిషన్, ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ కండిషన్ చెప్పాను కదా. ఇది జస్ట్ బిఫోర్ ద స్విచ్ ఈస్ క్లోజ్డ్, ఇది ఇమీడియట్లీ ఆఫ్టర్ ద స్విచ్ ఈస్ క్లోజ్డ్ కండిషన్. ఈ రెండు కండిషన్స్ మనకు తెలియాలి. ఎందుకు తెలియాలి అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు t ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ కండిషన్, ఈక్వలెంట్ సర్క్యూట్స్ చేసాం కదా, దాని ప్రకారం VL ఆఫ్ VC ఆఫ్ 0 మైనస్ అనేది 0 volts, అలాగే IL ఆఫ్ 0 మైనస్ అనేది 0 amps ఫ్రమ్ ద ఈక్వలెంట్ సర్క్యూట్. ఒకసారి చూసుకోండి, నేను దీనికి ముందర రెండు ఈక్వలెంట్ సర్క్యూట్స్ గీసాను, t మైనస్ కండిషన్కి t0 కండిషన్కి. దాని ప్రకారంగా వచ్చింది ఇది. నెక్స్ట్ దాని కింద t ప్లస్ కండిషన్లో కూడా అదే వస్తుంది, 0 volts, IL ఆఫ్ 0 ప్లస్ అనేది కూడా 0 amps. ఇది కూడా ఏం మారదు, ఇది కూడా సేమ్ వస్తుంది. అది సేమే, ఇది సేమే, రెండిట్లో పెద్ద తేడా ఏమీ లేదు. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. అదేనా ఇదేనా ఒకటే, మీరు అదే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. t ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ కండిషన్ ఓకే, t ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ కండిషన్ ఓకే. ఓకే కదా ఫ్రెండ్స్? ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటిది? చెప్పండి. మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. అప్లై KVL టు ద లూప్. సర్క్యూట్ గుర్తు తెచ్చుకోండి ఫ్రెండ్స్. మీరు కనుక బుక్లో నోట్ చేసుకొని ఉంటే సర్క్యూట్ గుర్తు తెచ్చుకోండి, నేను నోట్ చేసుకోమని చెప్పాను కదా. ఆ సర్క్యూట్ అప్లై KVL టు ద లూప్. లూప్కి KVL అప్లై చేస్తున్నాం. మనకేమొస్తుంది? మనకేమొస్తుంది? R ఇంటూ I ప్లస్ L di/dt ప్లస్ 1/c ఇంటిగ్రల్ I dt ఈజ్ ఈక్వల్ టు V. ఇది ఎలా వచ్చిందని అడగద్దు, ఇది ఆల్రెడీ మనకి RLC సిరీస్ సర్క్యూట్ డెరివేషన్లో వస్తుంది. ఇది వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద కెపాసిటర్, ఇది వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద ఇండక్టర్, ఇది వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద రెసిస్టర్. ఓకేనా? ఇప్పుడు R వాల్యూ ఎంత మనకి ఇచ్చింది? 10 ohms, కాబట్టి 10I ప్లస్ ఇండక్టర్ వాల్యూ ఎంత మనకి ఇచ్చింది? 1 మిల్లీ హెన్రీ, అంటే 1 × 10⁻³ di/dt. ఓకేనా? ప్లస్ కెపాసిటర్ వాల్యూ ఎంత మనకి ఇచ్చింది? 1 మైక్రోఫారడ్, అంటే 1 × 10⁻6 ఇంటిగ్రల్ I dt ఈజ్ ఈక్వల్ టు సప్లై వోల్టేజ్ 50. ఓకేనా? ఇక్కడ చూడండి, మీకు చాలాసార్లు చెప్పాను నేను, మ్యాక్సిమం ఈ di/dt ఉంది కదా, దీని ముందర ఏమీ ఉండకూడదు. 1, 2 ఎప్పుడైనా మనం డిఫరెన్షియల్ అప్లై చేసేటప్పుడు ఇంటిగ్రేషన్స్ ఉండకూడదు. కాబట్టి ఈ రెండింటిని మనం రిమూవ్ చేసుకోవాలి. ఈ రెండింటిని మనం రిమూవ్ చేసుకోవడానికి ఏం చేస్తామంటే, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకొని డిఫరెన్షియేటింగ్ 1 విత్ రెస్పెక్ట్ టు విత్ రెస్పెక్ట్ టు t ఈ ఈక్వేషన్ 1 ని డిఫరెన్షియేషన్ చేయండి. ఓకేనా? ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్, ఇది కొంచెం పెద్ద ప్రాబ్లము, పేషెన్స్ తోటి వినండి. ఈ ప్రాబ్లం అనేది బాగా అర్థం అవ్వాలి, నేను కొంచెం స్లోగా చెప్తున్నాను, కొంచెం ఓపిక తెచ్చుకొని వినండి. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. ఓకేనా? దీనికి డిఫరెన్షియేషన్ చేస్తున్నాం.
దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే 10 di/dt, ఏం లేదు d/dt యాడ్ చేస్తాం అన్నిటికి, ప్లస్ 1 × 10⁻³ d²i/dt², అంటే d ఆల్రెడీ di/dt ఉంది, దానికి d/dt మల్టిప్లై చేసాం అనుకోండి, d/dt ఆఫ్ di/dt ఉంది ఇక్కడ, అప్పుడు d × d d², dt × dt dt² × i. ఓకేనా, ఇదే ఇక్కడ రాసాం. అయితే ఇక్కడ బ్రాకెట్స్ రాసుకునే పైతే రాసుకోండి, రాసుకోకపోయినా నెసెసిటీ ఏం లేదు. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ప్లస్ 1 × 10⁻⁶ అంటే రెసిప్రోకల్ అవుతుంది, అప్పుడు 10⁻⁶ d/dt ఆఫ్ ఇంటిగ్రల్ I dt ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్ 50. కాన్స్టెంట్ కి డెరివేటివ్ 0 కాబట్టి ఇది 0. ఓకే, ఇప్పుడు ఇది క్యాన్సిల్. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ఇంటిగ్రల్ అనేది 1/d, కింద నుండి పైన నుండి క్యాన్సిల్ అయిపోతుంది, కింద నుండి పైన నుండి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, dt క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏం మిగులుతుంది, 10 di/dt ప్లస్ 1 × 10⁻³ d²i/dt² ప్లస్ 10⁻⁶ × i ఈక్వల్ టు 0. ఇది చివరి వదిలేండి, కొంచెం ఏదో రాసుకుందాం. ఓకేనా, 10⁻⁶ × i ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఎక్కువ పవర్లో ఎక్కువ ఏది ఉంది, దీని పవర్ 1, దీని పవర్ ఏం లేదంటే ఇది 0 అని, కాబట్టి హైయెస్ట్ డిగ్రీ ఉన్నది ముందర రాసుకోవాలి. అందుకని 1 × 10⁻³ d²i/dt² ప్లస్ 10 di/dt ప్లస్ 10⁻⁶ × i ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా రాసుకుంటాం మనం. ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తామంటే, నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఫస్ట్ టర్మ్కి ముందర ఏది ఉండకూడదు, ప్రీవియస్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసాం. దానికోసం ఏం చేస్తాం, ఇది 1 × 10⁻³ ఉంది, దీన్ని 10⁻³ తో మల్టిప్లై చేసుకున్నాం, బోత్ సైడ్స్ మల్టిప్లై విత్ 10⁻³ ఆన్ బోత్ సైడ్స్ 10⁻³ తోటి మల్టిప్లై చేద్దాం. 10⁻³ × 10⁻³ d²i/dt² ప్లస్ 10 × 10³ × 10 di/dt ప్లస్ 10⁻³ × 10⁻⁶ i ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఓకేనా, ఇప్పుడు చూడండి, 10⁻³ 10⁻³ క్యాన్సిల్, d²i/dt² వస్తుంది, ప్లస్ 10³ × 1 a⁻m × a⁻n ఈజ్ ఈక్వల్ టు a⁻m+n, కాబట్టి 10⁻³ × 10⁻1 ఈజ్ ఈక్వల్ టు 10⁻³ + 1 ఎంత, 10⁻4. ఆ 10⁻4 ఇక్కడ రాసుకోండి. ఓకేనా, ఈ 10⁻4 అనేది ఇక్కడ రాసుకోండి, ఈ 10⁻4 అనేది ఇక్కడ రాసుకుంటే 10⁻4 di/dt ప్లస్ ఇది కూడా అలానే యాడ్ చేసుకోండి, ఏం లేదు సింపుల్ ట్రిక్, 10 అలానే కామన్ గా రాసుకొని ఈ రెండింటిని యాడ్ చేసుకోండి, 3 + 6 9 i ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇప్పుడు చూడండి, లెట్ ఒక నిమిషం ఫ్రెండ్స్, బోర్డ్ డ్రాప్ చేస్తున్నాను.
ఫ్రెండ్స్ రైట్ లెట్ డి బై డిటి అనేది డికి ఈక్వల్ అవుతుంది కామా డి స్క్వేర్ బై డిటి ఏమవుతుంది, డి స్క్వేర్ బై డిటి స్క్వేర్ అనేది డి స్క్వేర్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని పై ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? ఇది ఎందుకు చేస్తున్నామంటే ఇది ప్రొసీజర్ అన్నమాట, మ్యాథమెటిక్స్ ప్రొసీజర్. ఇది అలా గుర్తుపెట్టుకోవాల్సిందే. డి ఇప్పుడు చూడండి, దీని ప్లేస్లో ఏమైనా రాసుకుంటాం, డి స్క్వేర్ ఇంటూ ఐ ప్లస్ 10⁴ డిఐ బై డిటి. దీని ప్లేస్లో డి రాసుకుంటాం ప్లస్ 10⁹ ఇంటూ ఐ, ఇక్కడ ఐ ఉంటుంది ఫ్రెండ్స్, ఈజ్ ఈక్వల్ టు 0. ఇవన్నిట్లో కల్లా ఐ కామన్ ఉంది, అవునా? ఐ కామన్ తీద్దాం. ఐ కామన్ తీస్తే ఇక్కడ డి స్క్వేర్ మిగులుతుంది. డి స్క్వేర్ ఇంటూ ఐ, డి స్క్వేర్ ఐ వాల్యూ చేంజ్ కావట్లా, ప్లస్ 10⁴ ఇంటూ డి, ఎందుకంటే 10⁴ ఇంటూ డి ఇంటూ ఐ 10⁴ ఇంటూ డి ఇంటూ ఐ వస్తుంది, ప్లస్ 10⁹ ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకి ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా ఫ్రెండ్స్? బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం బోర్డు డ్రాప్ చేస్తాను, ఒక్క నిమిషం. దీన్ని మనం క్యాలిక్యులేటర్ వాడుకోవాలి. టేక్ యువర్ క్యాలిక్యులేటర్స్. నేను బోర్డు డ్రాప్ చేసే లోపల మీరు క్యాలిక్యులేటర్స్ ఓపెన్ చేసుకోండి. క్యాలిక్యులేటర్స్ ఓపెన్ చేసుకోండి. క్యాలిక్యులేటర్స్ ఓపెన్ చేసి నేను ఇప్పుడు ఎలా అయితే చెప్తానో అలా చేయండి మీ క్యాలిక్యులేటర్స్లో. ఓకేనా? 1 minute. నేను కూడా క్యాలిక్యులేటర్ తీసుకున్నాను క్యాలిక్యులేటర్. ఇది చూడండి, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కనపడుతుందని అనుకుంటున్నాను. నాకంటే ఫ్లాష్ ఆన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మోడ్లోకి వెళ్ళండి, ఈక్వేషన్స్లోకి వెళ్ళండి. మీ క్యాలిక్యులేటర్లో ఈక్వేషన్కి ఏం నొక్కమంటే అది నొక్కండి. నా క్యాలిక్యులేటర్లో 5 ఉంది, నొక్కాను. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సింది 3 కాబట్టి 3 మీద నొక్కండి. ఓకేనా? 3 ఎందుకంటే మనకి ఇది ఏ ఫామ్లో ఉందంటే ఇది ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. అప్పుడు ఏ వాల్యూ అనేది 1, ఏ వాల్యూ 1, ఇక్కడ x², ఇక్కడ d², అంతే తేడా. d ముందర ఏముంది 10⁴, అంటే b వాల్యూ 10⁴. నెక్స్ట్ c వాల్యూ ఎంత 10⁹. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఎలా వస్తుంది, 3 అన్న నొక్కారంటే మీరు. మళ్ళీ చూపిస్తున్నాను. మోడ్ ఈక్వేషన్, మోడ్ ఇదిగో చూడండి, మోడ్ ఈక్వేషన్ 3, ఎందుకంటే మనకి ax² ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఉంది. ఏ ప్లేస్లో ఏముంది 1, బి ప్లేస్లో ఏముంది 10⁴. మీ క్యాలిక్యులేటర్లో పవర్కి ఏ ఆప్షన్ ఉంది తెలియదు, నా క్యాలిక్యులేటర్లో పవర్కి ఇది ఉంది, నేను ఇది నొక్కాను. 10⁴. ఓకేనా? 10⁴. సి ప్లస్లో ఏముంది 10⁹. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు అని నొక్కితే మనకి వాల్యూస్ వస్తాయి, x1 x2 వాల్యూస్. అవి రాసుకోండి. ఇప్పుడు x1 వాల్యూ ఎంత వచ్చింది మనకు, ఇది వచ్చింది చూడండి. x1 అంటే x1 x2 అని 2 వాల్యూస్ వస్తాయి. ఆ 2 వాల్యూస్ రాసుకున్నాం. కాకపోతే ఇక్కడ మనకి x1 x2 అంటే అర్థమైంది. therefore the roots of the equation 2 is, ఈక్వేషన్ 2 యొక్క రూట్స్ ఏంటి, ఈక్వేషన్ 2 యొక్క రూట్స్ ఏంటి చెప్పండి. ఇప్పుడు మనం కనుక్కున్నాం. ఇదిగోండి, ఇది -5000 ప్లస్ ఇక్కడ చూడండి, కొంచెం సైడ్కి వెళ్ళండి, ఐ అని కనిపిస్తుంది, ఇమాజినరీ పార్ట్. ఐ అంటే ఏంది, జే అని అర్థం. జే అనేది ముందర రాసుకోవాలి. నేను ఆల్రెడీ ప్రీవియస్ బ్యాలెన్స్డ్ సిస్టమ్స్ మీద ఒక ప్రాబ్లం చెప్పాను. ఆ ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్పాను మీకు. ఇప్పుడు చూడండి, d1 ఈజ్ ఈక్వల్ టు -5000 ప్లస్ జే, మీ క్యాలిక్యులేటర్స్లో ఐ అని వస్తుంది లాస్ట్లో,
జే 32,224.9 ఉంది, నేను 31,225 తీసుకుంటున్నా, ఎందుకంటే 224.9 అంటే అప్రాక్సిమేట్గా ఇదే వాల్యూ. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఇలా వస్తుంది కదా వాల్యూ నోట్ చేసుకున్న తర్వాత ఈక్వల్ టు నొక్కండి. మళ్ళీ ఇదిగో ఈక్వల్ టు నొక్కండి. ఈక్వల్ టు నొక్కారనుకోండి x2 వాల్యూ వస్తుంది. x2 అంటే మనకి ఇక్కడ ఏంది D2 ఏమొచ్చింది -5,000 -32,000 ఇలా వచ్చింది. లాస్ట్లో I వచ్చింది చూడండి దీనికి కూడా. అప్పుడు D2 ఈజ్ ఈక్వల్ టు ఓకేనా -5,000 - J 31,225. జాగ్రత్తగా గమనించండి. ఓకేనా. 2 మైనస్లే వచ్చినాయి దీనికి, కొంచెం ఇటు అనుకొని చూసుకోండి. ఓకేనా. చూడండి క్యాలిక్యులేటర్ అనేది ఇది కొట్టేటప్పుడు కాంప్లెక్స్లో ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కాంప్లెక్స్ లేకపోతే రాదు. కాంప్లెక్స్లో ఉండాలి. ప్లస్ ఈక్వేషన్ కరెక్ట్గా నొక్కాలి. ax² + bx + c అని నొక్కాలి. ఇవన్నీ కరెక్ట్గా వస్తేనే మీకు వస్తుంది. చూడండి అక్కడ -5,000 - J రాసాం, ఎందుకంటే మనకి సర్క్యూట్స్లో J ముందర రాసుకుంటాం, మ్యాథమెటిక్స్లో I ఇక్కడ రాసుకుంటాం, అందుకని ఇది మ్యాథమెటికల్ క్యాలిక్యులేటర్ కాబట్టి మంది అలా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ క్యాలిక్యులేటర్ని యథావిధిగా తెచ్చుకోండి. ఈక్వేషన్లోకి వెళ్ళండి, ఇది మోడ్లోకి వెళ్ళండి, 2 అని నొక్కండి కాంప్లెక్స్ మీద. ఇంకా మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. ఇంకా క్యాలిక్యులేటర్స్ పక్కన పెట్టేయండి. ఇంకా మళ్ళీ కొంచెం బోర్డ్ డ్రాప్ చేస్తాను ఆగండి. ఒకసారి ఈ లోపల ఇంకొకసారి క్యాలిక్యులేషన్ మళ్ళీ ఒకసారి కొట్టుకొని చూసుకోండి, టైం వేస్ట్ అవ్వకుండా. ఓకేనా. ఇప్పుడు చూడండి అలానే ఒక్క నిమిషం చూడండి. ఇప్పుడు D1 D2 సొల్యూషన్స్ వచ్చినాయి. ఇప్పుడు మన టోటల్ సొల్యూషన్ రాసుకోవచ్చు. ది సొల్యూషన్ therefore the solution for the equation 2 is equal to అంటే I of t is equal to a e power -5,000 plus j 31,225 t plus b e power -5,000 - J 31,225 t AB రెండు రాసిస్తాం. ఓకేనా. ఎంతవరకు క్లియర్ అని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు నెక్స్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, D1ని D2ని ఏ ప్రాబ్లం అన్నా తీసుకోండి ట్రాన్సిట్ అనాలిసిస్లో, ఇక్కడ దాకా వచ్చేసరికి ఈ పవర్లో ఈ వాల్యూని D1 వాల్యూని పవర్లో రాసుకుంటాం, D2 వాల్యూని ఇంకో పవర్లో రాసుకుంటాం. ఇప్పుడు దాకా మనకి 50% ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. ఇప్పుడు ఇంకొక 50% ఉంది మనకి. ఇంకొక 50% ఎందుకంటారా, నేను ఆల్రెడీ డెరివేషన్ చేసినప్పుడు చెప్పాను. ఈ కాన్స్టెంట్ వాల్యూస్ ఒక వాల్యూ కూడా మనం కనుక్కోవాలి. ఏ వాల్యూ, ఈ బి వాల్యూ. ఓకేనా. ఈ ఏ వాల్యూ, ఈ బి వాల్యూ, ఈ వాల్యూ కనుక్కోవాలి, ఈ వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు దానికోసం ఇప్పుడు మనకు వచ్చిన దాన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఓకేనా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 3ని డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేట్ 3 విత్ రెస్పెక్ట్ టు t. దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. ఓకేనా. di of t by dt ఈజ్ ఈక్వల్ టు ఏ అలానే ఉంటుంది, d by dt of e power -5,000 - J 31,225 into t plus b d by dt of e power -5,000 - J 31,225 t. ఇంటి దగ్గర కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్, కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఏమనుకోవద్దు. నేను కొంచెం పెద్దగానే మాట్లాడుతున్నాను, వినపడుతుందని అనుకుంటున్నాను. కొంచెం మా ఇంటి దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, మా ఇంటి ముందర కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి కొంచెం శబ్దాలు వస్తాయి, కొంచెం అడ్జస్ట్ అయిపోండి.
ఈ లోపల ఒక్కసారి ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం ఒకసారి చూస్తా ఉన్నాను ఫ్రెండ్స్, నేను బోర్డు ఆఫ్ చేసే లోపల. ఓకే, ఇప్పుడు చూడండి, di(t) by dt is equal to a. దీని ప్లేస్ లో ఈ మనకు తెలుసు d/dt of e power at. ఇక్కడ ఫార్ములా రాస్తున్నా, d/dt of e power at is equal to, ఇది ఫార్ములా a ఇంటూ e power at. ఇది డిఫరెన్షియేషన్ లో వచ్చిన మనకు వచ్చిన ఫార్ములా. దీన్ని కంపేర్ చేసుకోండి. ఇక్కడ మనకి డిఫరెన్షియేషన్ లో వచ్చిన ఫార్ములా అది, దాన్ని ఇక్కడ కంపేర్ చేసుకుంటే a ఇంటూ, ఇక్కడ a అంటే అర్థమైంది -5000 మైనస్ j 31,225, అది రాసుకోండి. -5000 మైనస్ j 31,225 ముందర రాసుకున్నాం. ఏ అంటే ఇది ముందర రాసుకున్నాం. చూడండి, ఈ ఫామ్లో ఇది ఫామ్లో రాస్తున్నాం. ఏ అంటే ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఇది ఏ ఇంటూ ఈ పవర్ ఏటీ ఇంటూ ఈ పవర్, ఇది మొత్తం రాసుకోండి, -5000 మైనస్ j, సారీ ఫ్రెండ్స్ ఇది పాజిటివ్, ఇక్కడ ఇది పాజిటివ్ కాబట్టి ఇది పాజిటివ్. రాసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ హడావుడ్లో ఇది ప్లస్ ఇది మైనస్, నేను ఇక్కడ 2 మైనస్లు రాసేసాను. ఇప్పుడు నేను చెక్ చేసుకున్నాను కూడా సరిపోయింది, లేదంటే మీరు కూడా రాంగ్ చేసుకునే వాళ్ళు. చేసుకునేటప్పుడు అలా చెక్ చేసుకుంటూ రాసుకోండి. ఇక్కడ కూడా ప్లస్ ఈ పవర్ -5000 ప్లస్ j 31,225t. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇంకా అవ్వలేదు. ప్లస్ బి, దీన్ని కూడా దాంతో కంపేర్ చేసుకుంటే ఏ అంటే ఇది -5000t మైనస్ j 31,225 ఇంటూ ఈ పవర్ -5000 మైనస్ j 31,225 ఇంటూ t. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫ్రెండ్స్, కొంచెం కష్టంగా ఉంటుంది. కాకపోతే ఈ ఆర్ఎల్సి మోడల్, ఆర్ఎల్ మోడల్, ఆర్సీ మోడల్లో ఖచ్చితంగా ఎగ్జామ్లో ఒక ప్రాబ్లం వస్తుంది. నేర్చుకోవడానికి గట్టిగా ట్రై చేయండి. వీడియోని కావాలంటే వీలైనన్ని సార్లు వినండి, నేర్చుకోండి. ఓకేనా? దీన్ని ఇప్పుడు మనకు వచ్చిన దాన్ని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు మనకి ఈక్వేషన్ నెంబర్ 1లో t = 0 అని పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఎందుకంటే మనం ఇప్పుడు మనం ఇంతకుముందు d/dt ఆఫ్ i ఆఫ్ 0 ప్లస్ వాల్యూ కనుక్కున్నాం ఎక్కడ, మన ప్రీవియస్ వీడియోస్లో. ఇప్పుడు దీంట్లో ఈ వాల్యూ కనుక్కోవడానికి ఫస్ట్ ఈక్వేషన్ ఉందని చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఏంటని అడుగుతారేమో, 10i ప్లస్ 1 × 10⁻³ di/dt ప్లస్ 1/1 × 10⁻⁻6 ఇంటిగ్రల్ i dt ఈజ్ ఈక్వల్ టు 50 అని ఉంది కదా. ఆ ఈక్వేషన్లో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి ఆ ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్స్ చూస్తా ఉండండి. ఇలా బోర్డు రబ్ చేస్తాను, బోర్డు అంతా రబ్ చేస్తాను. ఈ స్టెప్ చాలా క్రూషియల్ ఫ్రెండ్స్. ఈ స్టెప్తో మనకి చాలా మార్కులు వస్తాయి. ఇప్పుడు మనకి ఏంటంటే ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవడానికి మనకి 2 ఈక్వేషన్లు కావాలి. దానికోసం అని చెప్పి ఇప్పుడు ఇన్ని తంటాలు పడుతున్నాము. ఓకేనా? ఇవన్నీ ఎందుకు చేస్తున్నామని డౌట్ పడద్దు. ఇవన్నీ ఎందుకంటే ఈ తంటాలన్నీ ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవాలి మనం. ఓకేనా? అందుకని చెప్పి ఇవన్నీ చేస్తున్నాం మనం. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఏమైనా అర్థం కాదంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డౌట్స్ క్లారిఫై చేయడానికి చూస్తాను అన్నమాట. ఇంకే సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 1లో ఏం సబ్స్టిట్యూట్ చేయమన్నాను నేను? సబ్స్టిట్యూట్ t = 0 ప్లస్ అని చెప్పి సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది? జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఈక్వేషన్ ముందు రాసుకుందాం. 10i ప్లస్ 1 × 10⁻³ di/dt ప్లస్, ఓకేనా, 1/1 × 10⁻⁻6 ఇంటిగ్రల్
IDT ఈజ్ ఈక్వల్ టు 50 degrees. 50 degrees కాదు, 50 volts. సారీ ఓకేనా. ఇప్పుడు చూడండి, టీ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నాను నేను, 0 సబ్స్టిట్యూట్ చేయాలి అని చెప్పాను. 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే 10 into 0, 0 ప్లస్ అన్నా 0 మైనస్ అన్నా 0 అని, ప్లస్ 1 into 10 to the power of minus 3 d by dt of 0 plus. ఇక్కడ 0 ప్లస్ ఎందుకు రాశాను అంటే ఫ్రెండ్స్, చెప్పాను కదా d by dt of 0 plus వాల్యూ కనుక్కోవాలి. ఈ రెండు జీరోస్ అయిపోతాయి, కాకపోతే మీకు అర్థం అవడం కోసం ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా వేస్తున్నాను. ఇంటిగ్రల్ i ప్లస్ 0 dt ఈజ్ ఈక్వల్ టు 50. చూడండి ఫ్రెండ్స్, ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. ఇక్కడ మటుకి 1 into 10 to the power of minus 3 di by dt, సారీ ఫ్రెండ్స్, i వాల్యూ అనేది 0 ప్లస్ d by dt ఆఫ్ 0 ఈక్వల్ టు 50. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, ఇప్పుడు 1 into 10 to the power of 3 అలానే ఉంది. మనకు కావాల్సిన వాల్యూ ఏంది, d by dt ఆఫ్ 0 ప్లస్ ఏ, కాబట్టి దీన్ని ఇటు సైడ్ పంపించేస్తున్నాం. 50 by 1 into 10 to the power of minus 3. ఓకేనా. ఇప్పుడు చూడండి, దట్ ఈజ్ ఈక్వల్ టు d by dt ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు, ఇది కింద ఉంది ట్రాన్స్పోజ్ అవుతుంది, అప్పుడు 50 into 10 to the power of 3 యూనిట్స్ రాసుకోవాలి. ఇక్కడ ఎందుకు i అని రాసాము కాబట్టి, ఇది 0 ప్లస్సే, నేను కాదన్నాను, కాకపోతే ఇది పైన 0 ప్లస్ అనే దేంట్లో సబ్స్టిట్యూట్ చేసాం మనం, ఐలో సబ్స్టిట్యూట్ చేసాం. ఓకేనా, అందుకని చెప్పాను అనమాట, ఐలో సబ్స్టిట్యూట్ చేసాం మనం, కాబట్టి ఇది 0 ప్లస్, కాకపోతే ఇది i కాబట్టి ఐకి యూనిట్స్ ఏంటిది, కరెంట్కి యాంపియర్స్, టైంకి యూనిట్స్ అంతా సెకండ్స్, కాబట్టి దీనికి యూనిట్స్ అంతా యాంపియర్స్ పర్ సెకండ్. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. ఓకేనా. ఇప్పుడు మనకి మళ్ళీ ఈక్వేషన్ నెంబర్ 3 కలండి. ఈక్వేషన్ నెంబర్ 3లో మళ్ళీ సేమ్ టీ వాల్యూ t ఈక్వల్ టు 0 అని సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 3 అగైన్ సబ్స్టిట్యూట్ t ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్, అప్పుడు అలా సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది మనకి, t ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ అని సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ ఏ వాల్యూ బి వాల్యూ అనేది మారిపోతుంది. చూడండి, థర్డ్ ఈక్వేషన్ ఏంటంటే మనం ఫైనల్గా సొల్యూషన్ కనుక్కున్నాం. చూడండి, i ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు a e పవర్ -5000 ప్లస్ j 31225t ప్లస్ b e పవర్ -5000 ప్లస్ 31225t అని చెప్పి కనుక్కున్నాం. అది ఈక్వేషన్ నెంబర్ 3లో. అక్కడ t ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయమన్నాడు, 0 సబ్స్టిట్యూట్ చేయమన్నాడు, కాబట్టి i ఆఫ్ t ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేశాను. నేను మళ్ళీ ఆ ఈక్వేషన్ రాయట్లేదు, మీరు చూసుకోండి. ఈజ్ ఈక్వల్ టు a e పవర్ 0t, ఎందుకంటే t ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి a e పవర్ 0 వచ్చేస్తుంది, ప్లస్ b e పవర్ 0, e పవర్ 0 వాల్యూ క్యాలిక్యులేటర్లు కొట్టినా ఏది కొట్టినా 1 వస్తుంది, అప్పుడు a into 1. సరే, ఇంకో స్టెప్ ఎక్స్ట్రా రాస్తున్నాను, మీకు అర్థమవుతుంది. ప్లస్ b into 1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లాయిస్ a ప్లస్ b యొక్క వాల్యూ ఎంత వస్తుంది, 0 వస్తుంది. ఇది ఈక్వేషన్ నెంబర్, దీని మూలంలో ఏంటిది 5, కాబట్టి ఇది ఈక్వేషన్ నెంబర్ 6. జాగ్రత్తగా రాసుకోండి ఫ్రెండ్స్, మన ప్రాబ్లం అయిపోవచ్చింది. ఈక్వేషన్ నెంబర్ 5ని 6ని కనుక సాల్వ్ చేస్తే మన ప్రాబ్లం అనేది కొంచెం అయిపోయినట్టే. కాకపోతే ఇంకొక ఈక్వేషన్ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ మనం, సెవెంత్ ఈక్వేషన్ ఎలా తెచ్చుకుంటాం అని మీకు డౌట్ రావచ్చు. మనం 5th ఈక్వేషన్ ఉంది చూడండి, ఆ 5th ఈక్వేషన్ని మనం ఇంకా పూర్తి చేయాల. 5th ఈక్వేషన్ని 4th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. కోడ్ డ్రాప్ చేస్తున్నాను, ఈ లోపల ముందు ఒకసారి ఇప్పుడు చెప్పింది మళ్ళీ ఇంకొకసారి చూసుకోండి. ఈక్వేషన్ నెంబర్ 5ని ఈక్వేషన్ నెంబర్ 4లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, అందుకంటే నేను ఇప్పుడు ఏం చేయాలి, సింపుల్. ఓకేనా, ఈక్వేషన్ నెంబర్ 5ని 4లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఆ ఈక్వేషన్ అనేది ఎవాల్వ్ అవుతుంది. ఓకేనా, సబ్స్టిట్యూట్
ఈక్వేషన్ నెంబర్ 4 ఏమంటారు ఫ్రెండ్స్, మనకి అది ఉంది కదా, ఏ ఈ పవర్ -5000 ప్లస్ జే 31225t ప్లస్ బి ఈ పవర్ -5000 మైనస్ జే 31225t ఉంది కదా. ఆ ఈక్వేషన్ లో మనం ఏం చేయాలి, డిఐ ఆఫ్ 0 ప్లస్ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 5 in 4 we get that is equal to, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెన్షన్ పడద్దు, ఈక్వేషన్ నెంబర్ 4 రాసుకోండి. ఈక్వేషన్ నెంబర్ 4 రాసుకున్న తర్వాత సబ్స్టిట్యూట్ చేసుకుందాం. డిఐ ఆఫ్ టి బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ పవర్ -5000 మైనస్ జే 31225 టీ ప్లస్ బి ఈ పవర్ -5000 మైనస్ జే 31225 టీ. ఓకేనా? ఇప్పుడు దీంట్లో చూడండి, ఐ ఆఫ్ టీ ప్లస్ నేను సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ నెంబర్ 5 ఏంటిది, డి బై డిటి ఆఫ్ ఐ ఆఫ్ 0 ప్లస్ అనేది 50 ఇంటూ 10 to the power of -3 10 to the power of 3 -3 కాదు, 50 బై 1 ఇంటూ 10 to the power of -3 వచ్చింది. అప్పుడు ఏం చేస్తాం, 50 ఇంటూ 10 to the power of 3 చేస్తాం. కాబట్టి ఇప్పుడు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ ప్లస్ లో అది సబ్స్టిట్యూట్ చేద్దాం. డి బై డిటి ఆఫ్ ఐ ఆఫ్ 0 ప్లస్ కండిషన్, అక్కడ మనకి ఏం వచ్చింది, 50 ఇంటూ 10 to the power of 3 వచ్చింది. ఒకసారి చూడండి, ఇప్పుడు ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. టీ ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ 0 అయింది, ప్లస్ దీని ప్లస్ లో కూడా టీ ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. 0 అంటే ఎనీథింగ్ 0, అప్పుడు బి ఇంటూ ఈ పవర్ 0 ప్లస్ ఇప్పుడు ఏ ఇంటూ 1 ప్లస్ బి ఇంటూ 1, ఈ పవర్ 0 వాల్యూ 1 క్యాలిక్యులేటర్లో పెట్టుకోండి, లేదంటే ఇలా గుర్తుపెట్టుకోండి. ఏ ఇంటూ 1 ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ 10 to the power of 3. ఇది ఈక్వేషన్ నంబర్ 7. ఓకేనా? ఇప్పుడు ఈక్వేషన్ నంబర్ 6ని 7ని సాల్వ్ చేద్దాం మనం. ఓకేనా ఫ్రెండ్స్, 6ని 7ని సాల్వ్ చేయాలి. 6ని 7ని ఈజీగా సాల్వ్ చేసే మెథడ్ నేను చెప్తాను ఫ్రెండ్స్. క్యాలిక్యులేటర్స్ ఓపెన్ చేయండి అందరూ, ఇక్కడ నుంచి తేలిగ్గా అయిపోతుంది. ఈక్వేషన్ నెంబర్ 6, 7 ఒక దగ్గర రాసుకోండి. ఈక్వేషన్ నెంబర్ 6ని నేను రబ్ చేయను, అలాగే ఉంచుతాను. ఏ వాల్యూస్ బి వాల్యూస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మనకి. అన్నోన్ వాల్యూస్ కనుక్కున్నాను ఈజీగా, మనకి ఈజీగా వచ్చేస్తాయి అనుకోండి, అది వేరే విషయం. ఓపెన్ ద క్యాలిక్యులేటర్స్. ఇక్కడ ఏంటంటే మనం కనుక మాన్యువల్గా చేసామనుకోండి, ఇక్కడ మనకి ప్రొసీజర్ పెరిగిపోద్ది. క్యాలిక్యులేటర్తో చేసామనుకోండి తొందరగా అయిపోతుంది, అందుకని చెప్పి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, మోడ్లోకి వెళ్ళండి, మళ్ళీ ఈక్వేషన్లోకి వెళ్ళండి. ఈక్వేషన్ మీద ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్, అక్కడ మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ది 1 అని నొక్కండి. అక్కడ మనకి ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ అడుగుతుంది. ఏ వాల్యూ అంటేనేమో ఏ వాల్యూకి ముందర ఏముంది, 1 ఉంది. ఏకి ముందర ఒక నిమిషం అండి, అక్కడ రాస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వరు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సి వాల్యూ 2, ఇది సి వాల్యూ, ఇది సి వాల్యూ. అదే క్యాలిక్యులేటర్లో కొడతాను, డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఏ వాల్యూ 1, బి వాల్యూ 1, సి వాల్యూ 50 ఇంటూ 10 to the power 3 అంటే 50,000. ఇప్పుడు బి 1 1 0 ఈక్వల్ టు మ్యాక్స్ ఎర్రర్ అని వస్తుంది. ఎందుకు మ్యాక్స్ ఎర్రర్ అని వస్తుంది అంటే ఇక్కడ జే నోటేషన్స్ వస్తాయి, అందుకని చెప్పి మ్యాక్స్ ఎర్రర్ అని వస్తుంది. ఓకేనా? కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ఈక్వేషన్స్లో చేయలేం. దీని అర్థం క్యాలిక్యులేటర్లో మీరు ట్రై చేసినా కూడా రాదు, మ్యాక్స్ ఎర్రర్ అని వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం మాన్యువల్గానే చేసుకోవాలి. ఒకవేళ ఇన్ కేసు ఇక్కడ మ్యాక్స్ ఎర్రర్ రాకుండా డైరెక్ట్గా జే నోటేషన్స్ కనుక అలౌ చేస్తుంటే ఈక్వేషన్స్లో మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేయకుండానే చేసేయగలం. కాకపోతే ఇక్కడ క్యాలిక్యులేటర్లో ఎర్రర్ చూపిస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు ఈ రెండింటినీ మనం స్వతహాగానే క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే ఫ్రమ్ 6th ఈక్వేషన్ a plus b is equal to 0. That implies a value అంతా మైనస్ b. ఇది ఈక్వేషన్ నెంబర్ 8 అనుకోండి.
ఈక్వేషన్ నెంబర్ 8ని 7లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? ఇలా చేస్తే కొంచెం తప్పు వస్తుంది. ఈక్వేషన్ నెంబర్ 7లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ అనేది -b. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చిన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేనేం చేశానంటే ఇక్కడ ఒకటి రాసుకోవాలి. -5000 -j 31,225 ఉంటుంది. అంతే ఉంటుంది. -31,225 అలానే ఉంటుంది. ఎందుకంటే ఆ ఈక్వేషన్ గుర్తెచ్చుకోండి. నేను ఆ ఈక్వేషన్ అనేది గుర్తుంది, కాకపోతే పొరపాటు ఇలా రాసేసాను, సారీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా -5000 ఇది ప్లస్ ఇది -j 31,225 అలానే ఉంటుంది. ఎందుకంటే మనం డిఫరెన్షియేషన్ చేసుకున్నాం కదా, డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఈ పవర్ ముందుకు వస్తుంది. కాబట్టి ఇక్కడ -5000 ప్లస్ j 31,225 రాసుకోండి ఏకి తర్వాత. ఇక్కడ కూడా రాసుకోండి. అప్పుడు ఇక్కడ కూడా వాల్యూ మారుతుంది. ఇక్కడ కూడా సేమ్ ఇదే వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ఇదే వస్తుంది. ఓకేనా? అప్పుడు ఇక్కడ -5000 ప్లస్ j 31,225 ఇంటూ a ప్లస్ -5000 j 31,225 ఇంటూ b వస్తుంది. ఓకేనా? సారీ ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూసుకోలేదు. మీరు కనుక 4th ఈక్వేషన్ని కరెక్ట్గా చూస్తుంటే మీరు రాసేయచ్చు. ఇక్కడ 4th ఈక్వేషన్ యాజ్ టీజ్ రాసినప్పుడు నేను 4th ఈక్వేషన్ ఆల్రెడీ రబ్ చేసేసాను కదా, హడావుడిలో అది మిస్ చేసేసాను, సారీ. ఇప్పుడు రాసాను చూడండి. ఇప్పుడు ఇది కూడా మారుతుంది. ఇది కూడా ఏం వస్తుంది, ఇక్కడ ×1 ఇక్కడ ×1 వేసుకోండి. సేమ్ ఇదే ఇక్కడ వస్తుంది. ఓకేనా? నేను మళ్ళీ రాయడం లేదు, సరే రాస్తాను అనకండి. -5000 ప్లస్ j 31,225 ఇంటూ a ప్లస్ -5000 j 31,225 ఇంటూ b. ఇప్పుడు చూడండి, ఈ ఈక్వేషన్లో a = -b సబ్స్టిట్యూట్ చేద్దాం. 50 × 10⁻³ ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ స్టెప్ రాసుకుందాం. Substitute equation number 8 in 7. ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. 50 × 10⁻³ అలానే ఉంటుంది. ఇక్కడ -5000 ప్లస్ j 31,225 కూడా అలానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏ ప్లస్ లో ఏం పెట్టుకోవాలి, -b పెట్టుకోవాలి. ప్లస్ మళ్ళీ -5000 j 31,225 ఇంటూ b. ఇప్పుడు టేక్ ద క్యాలిక్యులేటర్స్, అవసరం లేదు క్యాలిక్యులేటర్స్ ఎందుకులే కానీ మనం క్యాలిక్యులేటర్స్ తర్వాత ఇప్పుడు నార్మల్గా చేద్దాం. 50 × 10⁻³ ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5000b ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ j b 31,225. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్ j -5000b. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ j 31,225 ఇలా వస్తుంది. ప్లస్ 5000b మైనస్ 5000b క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా? ప్లస్ 5000b మైనస్ 5000b క్యాన్సిల్ అయిపోతాయి. ఒక్క నిమిషం బోర్డు రబ్ చేసేస్తాను. ఈ లోపల మీరు ఒకసారి చూసుకోండి ఎలా క్యాన్సిల్ అయింది, ఎలా సింబల్స్ మార్చాను ఏంటి అని చెప్పి ఒకసారి చూసుకోండి. ఎగ్జామ్లో ఫ్రెండ్స్ ఇదే ప్రాబ్లం నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంచుమించు ఒక 1 అవర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. కాకపోతే ఎగ్జామ్లో ఈ ప్రాబ్లం వితిన్ 20 minutesలో చేయాలి, మినిమం 20 minutes. ఒకవేళ మీరు కనుక పేపర్ మొత్తం రాసేటట్లయితే వితిన్ 15 minutesలోనే చేసేయాలి.
మీరు మీరు జస్ట్ పాస్ అవ్వడానికి ప్రిపేర్ అయినా సరే 20 to 30 minutes ఈ ప్రాబ్లం చేసేయాలి. కాబట్టి చూసుకోండి. ఇప్పుడు చూడండి, 50 into 10 to the power of 3 is equal to minus JB 31,225 minus JB 31,225 ఇలా వచ్చింది వాల్యూ. అవునా? ఇప్పుడు మల్టిప్లై ఒక క్యాలిక్యులేటర్స్ తీసుకొని మైనస్ జే 31,225 మైనస్ జే 31,225 చేస్తే మైనస్ జేబి 62,450 వస్తుంది. 62,450 వస్తుంది. 50 into 10 to the power of 3. అప్పుడు దట్ ఇంప్లాయిస్ B is equal to 50 into 10 to the power of 3 by J minus J 62,450. ఓకేనా? ఇప్పుడు దీని కనుక పైన కింద J పెట్టి మల్టిప్లై చేస్తే పైన కింద J స్క్వేర్ అనే, లేదంటే ఒక పని చేయండి, మనకు తెలుసు J స్క్వేర్ ఒక వాల్యూ ఎంత -1, ఎందుకంటే J అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ -1. కాకపోతే J స్క్వేర్ వాల్యూ ఎంత అలా రాదు, కొంచెం తేడాగా వస్తుంది. కాబట్టి -1 ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, J రాసుకోవచ్చు. ఇప్పుడు మీరు క్యాలిక్యులేటర్స్ ఓపెన్ చేయండి. ఇదంతా తర్వాత మైనస్ అలానే ఉంచండి. మైనస్ అనేది మొత్తానికి రాసుకోవాలి. క్యాలిక్యులేటర్స్ ఓపెన్ చేయండి. 50 into 10 to the 50 into 10 to the power of 3 divided by బ్రాకెట్స్ ఓపెన్ చేసుకోండి 62,450 J అంటే అర్థం ఏంది ఇక్కడ ING. సారీ ఫ్రెండ్స్, నా క్యాలిక్యులేటర్ ఇప్పుడు కాంప్లెక్స్లో లేదు. కాంప్లెక్స్లో పెట్టుకోవడానికి మోడ్ 2 నొక్కండి, కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కొడదాం. 50,000 డివైడెడ్ బై బ్రాకెట్స్ ఓపెన్ 62,450 ఇంటూ I. ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు వచ్చింది చూడండి, ఈజ్ ఈక్వల్ టు మైనస్లో వచ్చింది. ఎంత వచ్చింది? -0.8 వచ్చింది. అవునా? -0.8 వచ్చింది. ఎంత వచ్చింది? -0.8. అప్పుడు దీని ఒక వాల్యూ ఎంత? దీని ఒక వాల్యూ -J, అక్కడ I తర్వాత వస్తుంది, నేను అలా ఇందాక చెప్పాను 0.8. ఇప్పుడు సేమ్ ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. కాకపోతే సింపుల్గా ఏం చేయొచ్చు అంటే, మనకి ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 8, ఒక నిమిషం ఆగండి, బోర్డ్ రబ్ చేస్తాను. సారీ ఫ్రెండ్స్, కొంచెం వీడియోలు ఎంత అయిందని అడ్జస్ట్ అయిపోండి, ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాబ్లం అని. సో గబా చెప్తే ఏంటంటే మీకు అర్థం అవ్వదు, అందుకని ఆలోచించాను, కానీ అంతకంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫ్రమ్ 8 A అనేది -B. అవునా? అప్పుడు A వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -J 0.8. మైనస్ అంటే మైనస్, ప్లస్ J 0.8, లేదంటే క్యాషియోలో -J 0.8 అని నొక్కండి, ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు A వాల్యూ వచ్చింది, B వాల్యూ వచ్చింది. దేర్ఫోర్ ది కంప్లీట్ సొల్యూషన్ ఫర్ ద ఈక్వేషన్ ఈజ్ therefore the complete solution for the equation is ఏం లేదు, A వాల్యూ B వాల్యూ ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. లేదా ఆ స్టెప్ కూడా రాసుకుందామంటారా? సరే, ఆ స్టెప్ కూడా రాసుకుందాం, ఆగండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఆ స్టెప్ కూడా రాసుకున్న తర్వాత ఇది రాసుకుందాం. స్టెప్ బై స్టెప్ చెప్తేనే మీకు అర్థం అవుతుంది. ఓకేనా?
ఓకేనా, ఒక్క నిమిషం ఆగండి. 0.8 ఇక్కడ చూడండి. ఇప్పుడు ఒక్క నిమిషం ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు చూడండి, a is equal to minus b, a is equal to minus into minus 0.8. ఇప్పుడు సబ్స్టిట్యూట్ a comma b values in equation number 3. ఈక్వేషన్ నెంబర్ 3 ఏంటి? మనకి నార్మల్గా ఫస్ట్లో సొల్యూషన్ వచ్చింది చూడండి. ఈక్వేషన్ నెంబర్ 3 గుర్తుందా? I of t is equal to a e power minus 5000 plus j 31,225 into t plus b e power minus 5000 minus j 31,225 into t. ఇది వచ్చింది చూడండి. ఈ ఈక్వేషన్లో ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ ఫర్ ద టోటల్ కంప్లీట్ ఈక్వేషన్ అని ఇప్పుడు స్టెప్ రాసుకున్నాం. ఇంతటితో ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. మన టోటల్ సొల్యూషన్ ఇది 10 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీగా. ఇది ఆర్ఎల్సీ చెప్పాను నేను. ఈవెన్ ఒకసారి ఆర్ఎల్ అడుగుతావు, లేదంటే ఆర్సీ అని అడగచ్చు. మీకు ఇది వచ్చిందంటే ఆర్ఎల్ ఆర్సీ చాలా ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు ఐ ఆఫ్ టీ, సారీ ఫ్రెండ్స్, నేను కంప్లీట్ స్టెప్ రాస్తున్నాను కదా. ది కంప్లీట్ solution for the current is I of t is equal to a place lo ఇది j 0.8 e power minus 5000 plus j 31,225 t ప్లస్ ఇంకా అవ్వలేదు, ప్లస్ కాదు సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది మనకి. ఈ మైనస్ ఇంటూ ఈ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, అప్పుడు మైనస్ j 0.8 ఈ పవర్ మైనస్ 5000 మైనస్ j 31,225 ఇంటూ t. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మన కంప్లీట్ సొల్యూషన్ అన్నమాట. ఈ వీడియో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ ఇట్ వెరీ వెల్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్.